రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో అమలవుతున్న రెవెన్యూ సంస్కరణలు ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని హర్షిస్తూ తెలుగుదేశం పార్టీ యువనేత శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగించాలని గంగమ్మ తల్లి ఆశీస్సులు కోరారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు రైతులకు, సాధారణ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపుతూ ఇప్పటికే 2,44,125 మందికి ప్రయోజనం కల్పించడం, అలాగే 22A నిషేధ జాబితాలో ఉన్న 15.63 లక్షలకు పైగా భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదని ప్రతి సంఖ్య వెనుక ఒక రైతు, ఒక కుటుంబం, ఒక ఆశయం ఉందని అన్నారు. భూమిపై హక్కును ప్రజలకు అందిస్తూ న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సమస్య మా సమస్య, పరిష్కారమే మా లక్ష్యం అనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల పాస్ పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి ఫోటో ముద్రించి రైతులను ఆందోళనకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు అందించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే నిర్ణయమని కొనియాడారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ తీసుకుంటున్న సంస్కరణలతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, ప్రజలకు మరింత మేలు చేకూరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్కు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వాళ్ళ చెల్లెలైన గంగమ్మ దగ్గరికి వచ్చి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు తీసుకున్న సంచలన నిర్ణయము యావత్తు రైతులకు, ప్రజలకు అందరికీ మేలు జరిగేలాగా, అభివృద్ధి చెందేలాగా తీసుకున్నాడని చాలా సంతోషము. ఆయన సుమారు రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించి చుట్టూ ఇప్పటికే 2,44,000 మందికి ప్రయోజనాలు కల్పించారు. అంతేకాకుండా 20DAలో గత ప్రభుత్వంలో పెట్టిన 15,00,000 ఎకరాలను ఖచ్చితంగా తీస్తామని మాట ఇవ్వడం అనేది చాలా సంతోషము. అంతేకాకుండా ప్రజల పట్ల విశ్వాసంగానే రాష్ట్రంలోనే ఈరోజు సంఖ్యల నిర్ణయం ప్రజలకు, అట్లా రైతులకు ఒక ఆశా జ్యోతిని వెలిగించడం అనేది చాలా సంతోషము. ఇలాంటివన్నీ మరిన్ని కార్యక్రమాలు అనగాని సత్యప్రసాద్ గారు చేస్తారని సంతోషిస్తూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషము. ప్రజలకు, రైతులకు ఒక ఆశ. అంతేకాకుండా ప్రపంచ పటంలోనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముందుండడం కారణము నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పుకోగలము. అంతేకాకుండా ఐటీ రంగము నారా లోకేష్ గారు తీసుకున్న ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ నిర్ణయం మీద ఎంత ఇదిగా ముందుకు పోతుందో మీరు గమనించవచ్చు. గత ప్రభుత్వంలో ఎన్ని అన్యాయాలు జరిగినా ఆ అన్యాయాలన్నీ ఈరోజు అరికట్టుతూ ప్రజలకు ఉపయోగపడేలాగా చేస్తున్నారు. వాళ్ళు ప్రజలే ధ్యేయంగా ప్రజల కష్టాలను పరిష్కరించే మార్గంలో లక్ష్యంగా తిరుగుతున్నారు. ఇది కేవలం ఒకే ఒక ప్రభుత్వం వల్ల జరుగుతుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వము. నారా చంద్రబాబు నాయుడులో ఇంకా మరిన్ని పథకాలను 20DA నుంచి తొలగించి ప్రజలను ఒక ఆశాజీతంలో వెలిగిస్తున్నారు. ఇది చాలా సంతోషము. అందుకు ఈరోజు మేమందరూ యువతంతా కలిసి ఆయన అభినందిస్తూ ఈ గంగమ్మ తల్లిని ఇంకా నుండి నీరు ఆయుష్ని ఇచ్చి ప్రజలకు మరిన్ని సేవలను చేయాల్సింది కోరుకుంటూ ఇట్లు మీ శంకర్ యాదవ్.